నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సినీ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే దగ్గరలో వచ్చాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నామినేషన్ అయిపోతున్నారు. ఈ నామినేషన్ వేసే క్రమంలో ఈ సినీకి సంబంధించిన వ్యక్తి పోసాని కృష్ణమురళి గారు ఒక హాట్ టాపిక్ అయితే మాట్లాడుతున్నారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి 4వ భార్య కూడా ఉంది. ఆమె ఒక పంజాబ్ లో ఉందని ఒక సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఏంటి సార్ కామెంట్స్? తమ్ముడుగా చెప్పాడు. అతను సినిమా వాడుగా కాదు, ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకుంటుంది. సినిమా వాడుగా మాట్లాడుతుంది. సినిమా ఫీల్డ్ సమానం రాజకీయ నాయకులుగా అతను ఒక పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఒక క్యాండిడేట్, ఎన్నికల క్యాండిడేట్. అతను వైఎస్ఆర్సీపీ సారథి వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా పార్టీ పరంగా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. పవన్ కళ్యాణ్ భార్యల విషయం అది ఊరంతా తెలియని విషయంగా తయారైపోయింది. పబ్లిక్ లోకి వచ్చినాక ఇక పబ్లిక్ అంతే, వాళ్ళు వచ్చినా భరించాలి, పూలు వచ్చినా భరించాలని పబ్లిక్ లైఫ్. పవన్ కళ్యాణ్ వన్స్ ఎంటర్ పబ్లిక్ లైఫ్ విమర్శలు వస్తాయి. విమర్శలు వస్తాయి. అంత ముందు కూడా ఈ పంజాబ్ అమ్మాయిల గురించి అంత ముందు కూడా చేసేది స్టేట్మెంట్. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ గా మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి రెండో పిల్లల మీద ఢిల్లీలో హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇచ్చిందని ఎన్ని ఉన్నాయి. భార్యల విషయంలో పవన్ కళ్యాణ్ మ్యాటర్లో పవన్ కళ్యాణ్ భార్య విషయంలో ఉన్నాయి. విడాకులు ఇవ్వడం, పెళ్లి చేసుకుంటాం, ఇంకోటి చేసుకుంటారు, ఏ రకాలు ఉన్నాయి. ఇప్పుడు వేణుస్వామి కూడా చెప్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ జ్యోతిష్కుడు. ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన చెప్పిన తర్వాత జరిగింది మరి ఆయన కూడా చెప్తాడు, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. సో ఆయన కొంతమంది జాతకాల్లో ఉంటాయి, 4 బిడ్డలు 5 బిడ్డలు ఉంటాయి. అది పవన్ కళ్యాణ్ జాతకం అనుకోవాలి. దాన్ని విమర్శించి ఎందుకు చేసేవాడు పవన్ కళ్యాణ్ ఈ సందర్భం బట్టి రేపు నామినేషన్ వేస్తున్నాడు కనుక ఆడాల ముందు అతన్ని సులభం చేయాలి. అది రాజకీయంగా చేసిన కమెంట్ చెప్తే అది సినిమా గురించి సంబంధం. అంటే అదేవిధంగా ఆయన ఏమంటున్నాడంటే 4వ భార్య ఎవరైతే ఉన్నారు పంజాబ్ అమ్మాయికి కడుపు కూడా వచ్చిందని, కడుపు తీసేకిచ్చే ఆలోచన ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఈ కడుపు వచ్చింది మనాడు చూసారు ఒకసారి. ఈ పిచ్చివాడు కడుపు వచ్చింది నువ్వేం చూసావు? కడుపు వచ్చిందా నీకెవరు చెప్పారు? పవన్ కడుపు వచ్చింది చెప్పిందా లేకపోతే నువ్వేమో చూసావు? అదే పంజాబ్ అమ్మాయి కూడా ఇద్దరి ముందు అఫైర్ గురించి మాట్లాడింది. ఒకసారి ఒక డిబేట్లో చెప్పింది నాకు ఉంటుంది. అది కడుపు చేసాడా లేదు అనేది ఎవరు చెప్తారు? అమ్మాయి చెప్పిందా చెప్పలేదు. నువ్వు చూసావా? కడుపు చేయబెట్టి చూసావా? లేదా అమ్మాయి ఏమన్నా నీకు చెప్పింది? ఉండి కడుపు చేశాడట అని ఈ సులువు ఒకసారి విషయంలో గురించి అధిక ప్రసక్తి అధికంగా మాట్లాడతారు. ఇద్దరిలో ఒక సారూప్యత ఉంది. పవన్ కళ్యాణ్ కాపుకుల ద్రోహి, కాపుకుల ద్రోహి పవన్ కళ్యాణ్. ఆ కాపులు చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టేశాడు. కాపు నాయకుడు, కాపు అంటే ఏనాడు కాపు కోసం. పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు కాదు సార్, జనసేన పార్టీ అధ్యక్షుడు. అంటే అన్ని కుల మత వారీగా ఆయన రాజకీయాలకు వచ్చాడు. అలాగే రాజకీయాలకు వచ్చి అలాగే రాజకీయాలు నడుపుకుంటే పర్వాలేదు. మళ్ళీ మధ్యలో కాపులందరూ ఓట్లు వేస్తే కాపులు నేను సీఎం అవుతాను ఎందుకు మాట్లాడు? కాపులు గెలిపిస్తే కాపుల్ని పెద్దన్న పాత్ర వాటికే పోషించమన్నారు, అంతేగాని ఫాలో అవ్వలేదు. ఆయన మాట్లాడటానికి ముందు కాపులందరూ ఓటేస్తే నేను గెలుస్తాను, కాపు ఏసి ఉంటే గెలుస్తాను. కాపులు మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ ఓట్లు వేస్తే గెలిచేవాడిని అనొచ్చు కదా, నియోజకవర్గ ప్రజలను ఆదరిస్తే అనొచ్చు కదా. కాపులందరూ వేస్తే అత్యధికంగా ఓట్లు ఉన్నాయి బ్యాంకు అంటే కాపు కులం అని మాట్లాడి మొన్న కూడా నేను ఎదుగు పిఠాపురంలో అధికంగా ఉంటాడు, కాపు కులస్తులు ఎక్కువ ఉన్నారు. ఇన్ని మెసేజ్ మారిపోయిన ప్రజలు అంత వివేకంగా అమాయకంగా లేదు. జగన్ గారు కూడా చేసే కులంలో రెడ్డి కులస్తులకి అదే మరి జగన్ గారు రెడ్డి అప్పుడు ఆయన రెడ్డికి కులానికి అయినా చేశారు. అతను కడప అనేది రెడ్డికి రాజశేఖర రెడ్డి పేరుకి ఈస్ట్ వెస్ట్ కూడా ఇంకా కాపు సమాజం కాపులో గెలిచారని లేదు. కాపులు ఎప్పుడు అందరూ గెలిచారు. అక్కడ కాదు, కాపులు కమ్మారు ఎప్పుడు అందరూ గెలిచారు. కాపులే కడప అనేది ఎక్కువ గెలిచారు. రెడ్డి కానీ కూడా అక్కడ లేదు. అది కడప సామ్రాజ్యం ఉంది. వైఎస్ఆర్సీపీగా అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి సామ్రాజ్యం. కానీ ఇక్కడ వాళ్ళ కుటుంబం అధిపత్యం. కనుక అలా కాదు కదా. ఇక్కడ నువ్వు కాపు కులస్తులు ఎక్కువ ఉన్నారు, అందుకనే భీమవరాన్ని
గాజువాకలు వదిలేసి ఇక్కడికి వచ్చాను కదా చెప్తున్నారు. 80% కాపు ఉంటాను. ఇప్పుడు ఆవిడ కూడా నేను కాపు ఆడపడుతున్నట్టు గీత నేను కాపు ఆడపడుతుంది. ఆయన కాపు నాయకుడు అయితే నేను కాపు వాళ్ళ కాపు నాయకుడిగా ఈయన ఏం చేశారని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? నువ్వు కాపు ఎక్కువ ఉన్నారు కదా, వచ్చాను కాపు గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యేవాడిని ఇవన్నీ మాట్లాడబట్టి కదా. తర్వాత మళ్ళీ ఇంకోసారేమో నేను కులాన్ని మాట్లాడతాను. నిలకడ లేని నాయకత్వం, నిలకడ లేని మాట, నిజాయితీ నీతి లేని మాట, ఎప్పటికీ ఎంత వస్తే అది మాట్లాడతారు, ఎలా పడితే అలా మాట్లాడు. అందుకని ఆయన రాజకీయ చరిత్ర 10 ఏళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా మనకి కెపాసిటీ లేదు. మనం టిఫిన్ పెట్టడానికి, భోజనాలు పెట్టడానికి, డబ్బులు ఇవ్వడానికి కార్యకర్తలకు మన దగ్గర లేవు, బూత్ ఏజెంట్లు మనకు లేరు. 10 ఏళ్ళు అయితే కూడా ఇంకా ఆ మాట మాట్లాడుతున్నారు. పార్టీ నడపడమే తెలియదు, పార్టీ నిర్మాణమే తెలియదు అని అన్నట్టే కదా. 10 ఏళ్ళు అయింది కేజ్రీవాల్ పార్టీ పెట్టి, 2 రాష్ట్రాలు అధికారంలోకి వచ్చాడు. 12 ఏళ్ళు అయింది వైఎస్ జగన్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. నువ్వు 10 ఏళ్ళు పార్టీ పెట్టి ఈ డబ్బు లేదు అని అంటావు. మళ్ళీ నాకు డబ్బులు పార్టీ పెట్టింది డబ్బులు వస్తుంది, విరాళాలు రాట్లా. ఎవరు అత్యంత తక్కువ విరాళాలు వచ్చింది తెలియదు నీకు? సరే, విరాళాలు నువ్వు పార్టీ పెడితే డబ్బులు పెట్టాలి, డబ్బులు కావాలని తెలియదా? అంటే అపడంగా మనకి ఇచ్చేస్తారు పార్టీలు. మనం పెట్టేకైనా మన హీరో అని మనకి పెట్టేస్తారు కిరీటం. ఆ మాత్రం అవగాహన లేదా? రాజకీయాలు అంటే డబ్బులు కావాలి, ఖర్చు పెట్టాలి, కార్యకర్తలు పోషించాలి, జిల్లా ఒక్కొక్క చోట ఆఫీసు మెయింటైన్ చేయాలి. తెలియదు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా పార్టీ పెట్టేసారు, రాజకీయాలు పెట్టేసారు. నేను బ్లైండ్గా గుడ్డి చేతిలో పట్టుకుంటావా? అన్నీ అడిగితే ప్రశ్నలు, డబ్బులు ఇవ్వటం, ఇది ఈ సింపతి మాటలు పనికిరావు. రాజకీయాల గురించి సింపతి మాటలు, డబ్బులు నా ₹1 సంపాదన వదులుకుని వస్తాను, నేను వదులుకుని రమ్మని ప్రజలు అనుకోలేదు. నువ్వు ఒక ఆశ కోసం వచ్చావు, ఒక ఆశ తంతే గాలిలో పడతానో, కుమారస్వామి అయినట్టు అవుతానో పోయినసారి ఆశపడ్డావు. అది జరగలేదు. ఇప్పుడు అందరూ కలిస్తే నేను అవుతాననుకుంటున్నావు అని ప్రజలు నమ్మించావు, నీ ఫ్యాన్స్ నమ్మించావు. వాడు పాపం సీఎం, రేపు కాబోయే సీఎం, ఎల్లుండి కాబోయే సీఎం అని పాపం గొంతు ఇచ్చుకుని వచ్చారు. వాళ్ళందరినీ మోసం చేసి ప్యాకేజీకి వెళ్ళిపోయి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చున్నావు. 21 సీట్లతో నువ్వు సీఎం అయ్యేది తెలుస్తుంది కళ్ళ కట్టినట్టు. ఎందుకు చంద్రబాబు నా తల్లిని తిట్టిన చంద్రబాబు, నా తల్లి తిట్టిన లోకేష్, నా తల్లి తిట్టిన మహాటీవీ సుజనా చౌదరి అని వాళ్ళ మీద నిప్పులు చెరిగి, సిగ్గుందా, శరముందా, మానముందా, అభిమానం ఉందా, మిమ్మల్ని అంతు చూస్తారు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మిమ్మల్ని అంతు చూడకపోతే అని చెప్పి మాట్లాడు. నువ్వు ఏ మొహం పెట్టుకుని కూడా సుజనా చౌదరికి సమర్థిస్తున్నావు? ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు కాళ్ళ దగ్గరికి వచ్చున్నావు? అంటే మా తల్లిని అవమానిస్తే కూడా అవమానించింది కూడా మర్చిపోయావా? ఎందుకు మర్చిపోయావు? ఇక్కడ ప్రజల ముందు తేలికైపోయావు, ప్రజల ముందు ఫోకస్ అయిపోయింది. ఒక మాట కట్టుకోవడం, ప్రశ్నిస్తే నేను పార్టీ పెట్టాను, ప్రశ్నిస్తాను కోసం పెట్టాను. ఇవాళ ఏమంటున్నావు? నన్ను ప్రశ్నించిన వాడు వైసీపీ మనుషులు. అంటే నిన్ను ప్రశ్నిస్తే వాడు పార్టీ ద్రోహుడు, నువ్వేమో ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు. ఏం అసలు అసలు ఒకదానికి ఒక పొంతం లేదు, ఒక మాటకు పొంతం లేదు, ఒక నిర్ణయానికి పొంతం లేదు, ఒక రీతికి లేదు, ఒక నీతి లేదు, ఒక నిర్దిష్టమైన విధానం లేదు. అప్పటికప్పుడు ఏదో ఆవేశం ఊగిపోతూ నువ్వేం వస్తే ఏం చేస్తారంటే పంచగొడు తీస్తారని అప్పుడు అన్నావు. అది చిరంజీవికి దెబ్బతగింది ఆ పార్టీ. రాజశేఖర్ పంచగొడు తీస్తాను ఆ రోజు బాగుంటుంది. ఇవాళకు వచ్చి మొక్కల నుంచి పెడతాను, కడ్రాయలతో పరిగెట్టిస్తాను, పాతాళాలతో ఎందుకని ఓటు వేయాలి? ఓటు ఎందుకు వేయాలి? అరాచకం చేయడానికి ఓటు వేయాలి. ప్రజలకు ఎందుకు ఓటు వేయాలి? ప్రజలకు నీ మీద ఏ విశ్వాసం కల్పించాలి? ఇతను వచ్చాడంటే మనకు ఏదో మంచి జరుగుతుందని విశ్వాసం కలగాలి. అవి మాట్లాడాలి, ప్రజలు నెప్పించే మాటలు మాట్లాడాలి, ఓటర్లని ఆకర్షించే మాటలు మాట్లాడాలి. అది లేచి వాడి పిగుతా వీడి పిగుతా పాతాలు దొరుకుతాయి, పిచ్చి డైలాగ్ ఆవేశం దొరికితే ఆలోచనలు డైలాగ్ మాట్లాడితే ఏం కొడుతుంది? అందుకనే అందరికీ అలసైపోయాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈయన అస్తవ్యస్తమైన విధానం, ఒక నీతి లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక విధానం లేకుండా ఏం ఇవాళ మాట్లాడతాడు, రేపు మాట్లాడతాడు తెలియదు. ఇవాళ మాట్లాడింది రేపు కట్టుబడి ఉంటాడు, రేపు మాట్లాడింది ఇవాళ కట్టుబడి ఉంటాడు. ఒక మాట ఆ క్షణంలో ఊగిపోవడం, మాట్లాడేయటం, ఏదో వెళ్ళిపోవడం.
అది ప్రజల ముందు చులకన అవడం ఎవరైనా మాట్లాడతాడు ఆయన గురించి కూడా. ఎందుకంటే పవన్ వచ్చినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు, ఏదో వచ్చాడు, ఏదో ప్రశ్నించడానికి వచ్చారన్నాడు, అవినీతి లేదు, సినిమాలో అవినీతి లేదని కూడా లేదు, సినిమాలో బ్లాక్ మనీ తీసుకుంటున్నా మొత్తం రెమ్యూనరేట్ తీసుకుంటున్నారు కానీ అవి కూడా మనం చెప్పుకుంటే అవినీతి లేదు సినిమా వాడు ఎవరన్నా అంటే ఖచ్చితంగా ఏ హీరో ఏ డైరెక్టర్ అవినీతి లేదు అనే మాట వాడు బ్లాక్ మనీ తీసుకోకుండా ఉండడు. 5 కోట్లు తీసుకునేవాడు 5 కోట్లు 1.5 గవర్నమెంట్ కట్టేసి వైట్ తీసుకుంటున్నారు, ఇచ్చే అబద్ధాలు అవి బ్లాక్ మనీ తీసుకుంటారు, బ్లాక్ లో తీసుకుంటారు, ఆస్తులు తీసుకుంటారు, మిగతా ఇంకో బిజినెస్ చేసుకుంటారు. ఈయన మీరు నీటి పనులు సంపాదించిన రోజులు ఉంటాయి. సో అది అందరూ చేస్తున్నారు కనుక దాన్ని ఈయనకి పర్ఫెక్ట్గా చెప్పగలిగారు. నువ్వు నిజాయితీగా ఉన్నాడని ప్రజలు నమ్మారు, నిజాయితీగా ఉన్నాడు, వేరే స్కాండల్స్ చేయలేదు, కనుక ఏదో లేస్తే మనిషి కాదు ఏదో చేస్తాడు, లేస్తే మనిషి కాదు, లేస్తే అసలు మనిషే కాదు, ఇతనికి మనిషి దగ్గర ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు కూడా లేవు, ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన వివేకము లేదు, ఒక ప్రజల్ని ఆకర్షించగలిగే ప్రజా నాయకుడిగా మనగలిగే సమర్థత లేదు అని ప్రూవ్ చేసుకున్నాడు ఈ 10 ఏళ్ళు. ఒకసారి ఫైనల్ గా నేషనల్ మీడియా మొత్తం పిఠాపురం కలిసి చూస్తాం, పవన్ కళ్యాణ్ కొడతారో గెలుస్తారు, మీ మాటల్లో గెలుస్తారో కొడతారు? ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు, గ్యారంటీగా ఓడిపోతారు. ఎన్ని సీట్లు ఓడిపోతారు, ఎన్ని ఓట్లు ఓడిపోతారు చెప్పలేదు కానీ ఖచ్చితంగా ఓడిపోతారు. ఎందుకంటే మూడ్ ఆఫ్ ది పీపుల్ నేను పిఠాపురం తిరుగుతాను, మూడ్ ఆఫ్ ది పీపుల్ పిఠాపురంలో ఒక ప్రశ్నకి సమాధానం పవన్ దగ్గర లేదు. ఈవిడ గీత గారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉంటారు, మాకు ఏది వచ్చినా ఏ సమస్య వచ్చినా మాకు అందుబాటులో ఉంటారు. మీరు భీమవరము రాజువాక ఓడిపోయినా ఇంతవరకు అది మొహం కూడా చూడండి. అదే ఇక్కడ మా వాళ్ళు ఓడిపోయినా గెలిచినా, ఇక్కడ లోకల్ నాయకులు గెలిచినా ఓడినా ప్రజలతో ఉంటారు, గెలిచిన వాళ్ళు పనిచేస్తుంటారు, లేనట్టు వాళ్ళకి సమస్యలు వస్తూ ఉంటారు. మీరు ఈ 5 ఏళ్ళు ఓడిపోయిన దాకా ఇంతవరకు వాటిని మొహం కూడా చూడాలి. ఇవాళ మీరు ఇక్కడ గెలుస్తారు, గెలిపించామంటే మీరు మెడ్రాస్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటారు, షూటింగ్లు చేసుకుంటారు. ఇక్కడ ఉండేది ఇక్కడ ఆఫీస్ పెడతాము, ఎవరు మీ మేనేజర్ మీ పిఏ చుట్టూ తిరగగలరు, మీ మేనేజర్ పిఏ కదా, మేము గెలిపించుకుంటే మాకు మీరు అందుబాటులో మీరు ఉండగలరా? ఉంటాను అన్ని మానేసుకుని షూటింగ్లు మానేసుకుంటారు అంటే అది గ్యారంటీ అవుతుంది. ప్లస్ ఇంకో మాట మాట్లాడుతున్నారు, మోడీ గారు ఒప్పుకుంటే కాకినాడ ఎంపీకి వెళ్తారా, కేంద్ర మంత్రి వస్తుందని ఆశ, ఎంపీకి వెళ్తారా? ఈయనేమో పార్టీ నాయకుడు, నువ్వు ఎంపీకి వెళ్ళుకుంటానికి మోడీ గారు పర్మిషన్ ఏంటి అంటే మోడీ పర్మిషన్ ప్రకారం ఒక పార్టీ అధ్యక్షుడు అయినా నువ్వు ఇంకో పార్టీ అధ్యక్షుడివి, నువ్వు నిలబడటానికి ఆయన పర్మిషన్ ఏంటి? ఆయన పర్మిషన్ అంటే సీటు మినిస్టర్ ఇస్తారు, ఆయన పర్మిషన్ ఇస్తే ఆయన ఉంచోమంటే మీరే ఉంచమన్నారు కదా, నాకు మంత్రి పదవి ఇవ్వన్నారు కదా. ఈ బేరాలకు తప్పితే, ఈ పదవుల కోసం బేరాలు తప్పితే ప్రజల కోసం కాదు. నువ్వు ఉండలేవు, ఉంటానని హామీ ఇవ్వు అని ప్రజలు అడుగుతారు, చెప్పలేకపోతారు. ఎవరు ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఇక్కడే ఉంటారు. వర్మ ఉంటాడంటే వర్మనే గెలిపించుకుంటారు కదా, వర్మని ఉంచోమని ఉంచుతాం. వర్మ ఉంటాడంటే వర్మ మీరు ఎంపీను మీరు ఎమ్మెల్యేను, వర్మ మాకు పిఏనా, మాకెందుకు అని చెప్పి ప్రజలు అడుగుతారు. అది సమాజం. సో ఆయన అందుబాటులో ఉండే నాయకు అట్లా పైగా పిఠాపురం లోకల్ వాళ్ళని ఎదురు చూస్తారు. లోకల్గా ఇప్పుడు లోకల్గా ఉండేవాళ్ళు లోకల్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. సాఫ్ట్ పీపుల్ అక్కడ వాళ్ళంతా దైవం ఉన్నారు, అక్కడ ఎక్కువ 3 మతాలకు సంబంధించిన దైవ సంస్థలు ఉన్నాయి అక్కడ. సో అక్కడ బాగా సాఫ్ట్ పీపుల్. సో వాళ్ళు రెచ్చిపోయి ఈలాగా రెచ్చిపోయి తంతా కొడుతా ఏడుస్తా బట్టలు తీస్తా పాతాలు దొరుకుతా ఈ భాషలు నచ్చే మనుషులు ఆడ ఉండగీత చాలా సోపించేత ఆ ప్రజల భాషలో ప్రజల మనోభావాలు జరిగిన మాట్లాడుతుంది. ఈయన అలా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆయన మైనస్ పాయింట్. ప్లస్ కాపులు 80% ఉన్నారు. ఆవిడ కాపు ఆడకూడదు. నువ్వు కాపు నాయకుడు ఏనాడు కాపుల కోసం స్పందించిన దాఖలాలు లేవు. ముద్రగడ పద్మనాభాన్ని కాపుల కోసం రిజర్వేషన్ కోసం పోరాట ఆయన కొత్త విషయం కాదు. కాపులు రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టారు, అది నెరవేర్చడానికి చంద్రబాబు నిలదీసి ఆయన ఉద్యమం చేస్తే ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని ఆడవాళ్ళని కూడా తీసుకెళ్లి కొట్టి పరీక్ష నుంచోబెడితే అంతగా ఆయన అవమానించారు. ఆనాడు నోరెత్తవాలి, కనీసం గుర్తు.
వంగవీటి రంగాన్ని చంపిన వ్యూహం పడిన చంద్రబాబు కాపులు దేవుడుగా తీసుకునే నాయకుడు. ఆ రంగానికి చంపడానికి వ్యూహం పంపిన చంద్రబాబు. ఆ చంద్రబాబుతో నువ్వు చేతులు పెడుతున్నావు. నువ్వు కాపుడికి ఏ రకంగా నువ్వు ఏనాడు గుర్తించినాడు? కాపుడికి ద్రోహం చేసిన వాళ్ళతో చేతులు పెడుతున్నావు. ఇప్పుడు నువ్వు కాపుడికి 80% కాపులు ఉన్నారని ఆదరిస్తారని ఎలా అనుకుంటావు? నువ్వు కాపులు పరువు తీసేసావు. కాపుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారు. చంద్రబాబు దగ్గర ఆయన ప్రజలు బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన మీడియా ఆయన ముందు పచ్చ మీడియా చేసుకోవచ్చు కానీ ఏదో ఆర్టిస్టు కానీ ఓట్లు అయితే కాదు. గ్యారంటీగా పవన్ కళ్యాణ్ వదిలిపోతున్నాడు. ఈ ఎలక్షన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిని ప్రజలు పంపించేస్తారు. పవన్ కళ్యాణ్ చాలా మంచిది. ఈ ఎన్నికల తర్వాత శుభ్రంగా రాజకీయాలకు స్వస్తి కలిగి సినిమాలు తీసుకుంటాడు. సినిమాల్లో పవన్ పవర్ఫుల్ స్టార్ డెఫినెట్. సినిమాల్లో ప్రొడ్యూసర్లకి ఎగ్జిబిటర్లకి అందరికి పిచ్చిపోట్లకి డబ్బులు సంపాదించి పెట్టగలిగిన మంచి మనీ మిషన్ పవన్ కళ్యాణ్. సినిమా ఫీల్డ్కి పరిమితం అయితే సినిమా ఫీల్డ్కి మంచిది. మంచి హీరో మనకి దూరం అవ్వకుండా ఉంటాడు. చంద్రబాబు శుభ్రంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనవడితోటి ఆడుకుంటూ కాలంగా నిలబడుతాడు. ఈ ఎన్నికల తర్వాత వీళ్ళిద్దరికి ప్రజలు టాటా బైబై చెప్తారు. హ్యాపీగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. ఈ చంద్రబాబు లాంటి దుర్మార్గులు, దుర్నీతి, అవినీతి, అబద్ధాల ఆరంభంతో ఎన్నికలు వీరుడు రాజకీయాలు, క్షుద్ర రాజకీయాల నుంచి ప్రజలు విముక్తులుతారు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు ఎన్నికలు ఉంటారు. ఈ అస్తవ్యస్తమైన ఆవేశం తప్పితే ఆలోచన లేని ఒక పార్టీ నడపడం కూడా తెలియని ఒక అసమర్థ విధానంలో ఉండే పవన్ కళ్యాణ్ నీకు పంపించడానికి నీకు రాజకీయాలు వంటపడ్డు, నీకు పంపించారు. మీ అన్నయ్య అంతే, నువ్వు అంతే. ఇవాళ చిరంజీవి ఏ కోణంలో పవన్ కళ్యాణ్ సమర్పించాలని అడుగుతాడు. నువ్వేమో జగన్ తోటి కాంగ్రెస్ లో ఇంకా ఉన్నావు. కాంగ్రెస్ లో రాజీనామా చేయలేదు. నువ్వు సూర్యం రమేష్ అవినీతి పనులు అన్ని కేసులు ఉన్నాయి అతని మీద ఉన్నాయి. అతను ఏమని ఏడుగులో ఉన్నాడనే కేసులు. అతను చాలా గొప్పవాడు మంచోడని మాట్లాడి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓట్లు ఇవ్వమని నువ్వు కాంగ్రెస్ ఇంకా ఉన్నావు. కాంగ్రెస్ లో బయటకు రాలేదు. కాంగ్రెస్ మంత్రిపదవి అనుభవించావు. కాంగ్రెస్ పార్టీలో నీ పార్టీని విలీనం చేశావు. కాంగ్రెస్ లో ఉన్నావు. ఎట్లా చెప్తావు? చంద్రబాబుని తిట్టావు. చంద్రబాబు ద్రోహం చేస్తున్నాడు అని చెప్పి కాపులకు ద్రోహం చేస్తున్నాడు. ఆ రోజు మొదటి పథకం విషయంలో చంద్రబాబు రాజీనామా చేయమని అడిగాడు. ఇవాళ మరి ఏ ఉద్దేశంతో చంద్రబాబు సపోర్ట్ చేయమని అడుగుతున్నావు? ఎన్ని మోడీ గారు ఎలాగ అధికారులు వస్తారనే మాట ఉంది కనుక కొంచెం మోడీ గారు చల్లగా ఉంటే రేపు పద్మభూషణ్ కాదు ఇంకే అవార్డులు అన్నా మనం సాధించుకోవచ్చు. వాటిలో పదవుల కోసం, బిల్లుల కోసం తాపత్రయం తప్పితే చిత్తశుద్ధి ఏమన్నా ఉందా? ఏ లెక్కలో అడుగుతారు? ఏ లెక్కలో వాళ్ళు ఏ నిజాయితీతో అడుగుతారు? ఇదే ఎంత ప్రజలు చూస్తున్నారు. వీళ్ళు ఏమి కాపు నాయకులు కాదు, కాపులకు మంచి చేసేవాడు కాదు. కాపులను వాడుకున్న వాళ్ళు తప్పితే, కాపులను ఉపయోగించుకున్న వాళ్ళు తప్పితే కాపులకి నిజాయితీగా నిలబడేవాడు కాదు అని బాగా తేటగా ఉంటుంది. అందుకని ప్రజలు ఎవరు కూడా కాపులు ఎవరు కూడా ఈ ఏదో అభిమానులు ఓటు అభిమానులు సగం మంది ఓట్లు అల్లరి కేకలు వేసేవాళ్ళు. వాళ్ళు 2 మంది ఏదైనా వేస్తే ఎలా ఉండడం అనేది అసాధ్యం. థ్యాంక్ యూ సార్.